హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీకు ఇప్పుడు ఈ వీడియోలో ఇంతకు ముందే చెప్పినట్టు నేను తోటకూర కోస్తున్నానని చెప్పాను కదా. కోసిన తర్వాత మీకు ఎంత అయింది అనేది చూపిస్తాను కదా, చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత అయిందో తోటకూర. అసలు కోసిన తర్వాత ఇంకా బాగుంది. అసలు ఇది ఇంకా చూడాలనిపిస్తుంది, అంత బాగుంది ఫ్రెండ్స్ తోటకూర. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇందాక చూపించినట్టే అసలు కర్రలు ఇవి ఉడికితే లేదో కుక్కర్లో పెట్టి ఉడకబెట్టాలేమో ఫ్రెండ్స్, అంత లావున వచ్చినాయి ఈ కర్రలో. చూడండి ఫ్రెండ్స్, అంత లావున ఉంది. అయినా సరే ఇది లేతగానే ఉంది ఫ్రెండ్స్. ముక్కలు కోసి 4 ముక్కలు కోసి వేస్తే ఉడికిద్ది ఫ్రెండ్స్. ఉడకబెట్టేసిన తర్వాత వేయాలి. డైరెక్ట్గా వేస్తే ఇది లావుగున్న వలన ఉడకదు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇది ఈరోజు కూర వండుతున్నాను ఫ్రెండ్స్. ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్. మనకి మార్కెట్లోకి వెళ్ళినా ఎంత ఫ్రెష్గా ఎంత పెద్ద కూర దొరకదేమో ఫ్రెండ్స్, ఇంత లావు ఆకులు. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్.